పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం.
సర్వేశ్వర, మానవ జాతిని సృష్టించినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలనని మీరు చిత్తగించుతరి. ఇప్పుడు వివాహపు ఒప్పందములో ఏకము కానున్న కొండవీటి అమర్, మలవరపు మరియమోన ఈ మీ సేవకులను స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా మీరు వారి ప్రేమను ఫలింపచేయగా మీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్లు అనుగ్రహించండి. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పక్షులకు క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను, కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసిను. అతడు నిద్రపోవున్నప్పుడు ఆయన అతడు ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహం, ఈమె నా నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభుని వాక్కు. సంతోషము
పవిత్ర వచనములు 2 మరియు 21 నుండి 33 వరకు. సోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనం ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆ కాలంలో యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుగా చట్టబద్ధమా అని ప్రశ్నించింది. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? నేను నిన్ను ఇష్టపడుతూ ఉన్నాను కాబట్టి నేను నిన్ను భర్తగా స్వీకరిస్తున్నానని మోనా చెప్తే, అమర్ నేను నిన్ను భార్యగా స్వీకరించబోతూ ఉన్నాను అని చెప్తాడు. వీళ్ళ ప్రమాణంలో మొట్టమొదటిగా చెప్పేది కష్టంలోనూ నష్టంలోనూ అనారోగ్యంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాను. అమర్, మోనాను నువ్వు ఎంతగా ప్రేమిస్తావు చెప్పగలవా? మోనా, నువ్వు చెప్పగలవా? గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి వివాహ బంధం కలకాలం సుఖంగా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, ఒకతను ఉల్లిగడ్డ తీసుకొని ఉల్లిగడ్డ ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి ఉల్లిగడ్డని ఒక్కొక్క వెన్ని ఉలుస్తూ ఉన్నాడు. చివరికి ఏమొచ్చింది? ఏమీ ఉండదు. అంటే ఆ ఉల్లిగడ్డలో ఉన్నటువంటి ఆ పొరల్లోనే ఉల్లిగడ్డ ప్రభావం అనేది ఉంటుంది. మీ వివాహ బంధంలో ప్రేమ అనే మాటల్లో ప్రతి మాటలోనూ ప్రేమించామనే ముందు క్షమించామని ఆ మాటకు అర్థం తెలుసుకుంటే ప్రేమ అనేది అర్థమవుతుంది. క్షమాపణ అనేది ఉండాలి. రెండవది, మీ ఇద్దరి మధ్య ఓర్పు ఉండాలి.
వెంటనే ఒకసారి దూకేయకూడదు. అది ఏ మాట అన్నా కానీ అది ఆలోచించండి. ఒక మనిషిని మాట అనే ముందు ఆలోచించండి. ఈ మాటకు ఎంత అర్థం ఉంటుందా, ఎంత దూరం వెళ్తుందా అని చెప్పేసి ఆలోచించండి. దేవుని యందు మిక్కిలి ప్రియులకు దైవ బిడ్డలారా, ఆ ప్రేమ అనేది సహనం కలది, ఓర్పు కలది, క్షమించేది అనేటువంటి 3 గుణాలని వీళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా ప్రపంచాలు రావు. మనం అప్పుడప్పుడు వేడుకలు చేసుకునే ప్రతిసారి కూడా మనం తాంబూలం ఇస్తూ ఉంటాం. ఈ తాంబూలంలో మీరు ఎప్పుడైనా గమనించారా? అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు కలిసి ఉన్నది మాత్రం వేస్తారు. ఒక అరటిపండు ఎప్పుడు కూడా తాంబూలంలో ప్రతి మంచి కార్యానికి, శుభకార్యానికి ఇస్తారు. ఎందుకో తెలుసా? అరటిపండు, అది కూడా అరటిపండు ఇస్తారు, 2 అరటిపళ్ళు కలిసి ఉన్నది మాత్రం ఇస్తారు. ఎందుకో తెలుసా? చెప్తాను, అందరూ వినండి. చాలా చెట్లు చూస్తూ ఉంటాం మనం. ఈ చెట్లన్నింటిలో కూడా, మొక్కలన్నింటిలో కూడా ఒక్కసారి మాత్రమే కాయ కాసేది ఒక అరటి చెట్టు మాత్రమే, నాకు తెలిసినంతవరకు. మనిషి కూడా ఒక్కసారి జీవిస్తాడు అని తెలియచెప్పడానికి గుర్తుగా సాంప్రదాయబద్ధంగా మనం అరటిపళ్ళు ఇస్తూ ఉంటారు. మరి 2 అరటిపళ్ళు కలిసి ఎందుకు ఇస్తారు అంటే, వివాహ బంధంలో ఎప్పటి నుండో ఆ 2 అరటిపళ్ళను కలిసి ఇచ్చేవాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఎలా కలిసి ఉంటారో అలా ఉండాలి అనే ఉద్దేశంతో ఇస్తూ ఉంటారు. దేవుని యందు మిక్కిలి ప్రియులకు దైవ బిడ్డలారా, మీ ఇద్దరి బంధం కూడా అలా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితం ఒక్కసారి కాబట్టి ఈ జీవితాన్ని ఫలింపు చేయండి. ఇక్కడ 3 ముళ్ళు వేస్తాం. 3 ముళ్ళలో కూడా 3 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి ముడి వేసేటప్పుడు ఆ అమ్మాయిని తన ఆత్మీయురాలుగా అమర్ స్వీకరిస్తూ ఉన్నాడు, మోనాని. అలానే మోనా కూడా అమర్ని తన ఆత్మీయులుగా స్వీకరిస్తుంది. ఆ స్వీకరణలో వాళ్ళిద్దరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి ముడిపడుతుంది. రెండవది, కేవలం ఆత్మీయంగా ప్రేమించడమే కాదు, వాళ్ళిద్దరూ కూడా శారీరకమైనటువంటి అవసరాలను కూడా ఒకరికి మరొకరు తీర్చాలి. అది మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కానీ శారీరకమైనటువంటి అవసరాలు, భార్యకు భర్త అవసరం, భర్తకు భార్య అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని నేను నీకు తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని 2వ ముడి వేసినప్పుడు, అలానే మోనా కూడా అవును నేను సిద్ధంగా ఉన్నాను, మన ఇద్దరం కూడా అలా ఉండాలి అని ఒకరికొకరు చెప్పుకుంటూ 2వ ముడిని వేయడం జరుగుతుంది, స్వీకరించడం జరుగుతుంది. 3వ ముడి, ఒకరికి మరొకరికి అవసరాలు ఉన్నాయి. అది శారీరకమైనటువంటి అవసరాలే కాదు, జీవించడానికి అవసరాలు ఉంటాయి. అది ఆర్థికపరమైనటువంటి అవసరాలు. ఆ ఆర్థికపరమైనటువంటి అవసరాల్లో ఇదిగో నేను నీకు కావలసినటువంటి అవసరాలు నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని బాధ్యత తీసుకుంటూ అమర్ 3వ ముడి వేస్తే, అవును అందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కుటుంబానికి నేను ఆసరాగా ఉంటాను అని చెప్పి ఈ 3 ముడులను వేయడం జరుగుతుంది, స్వీకరించడం జరుగుతుంది. ఈ 3 ముళ్ళ బంధం భద్రంగా పదిలంగా ఉండాలంటే ఈ అవసరాలను 3టిని కూడా తీర్చడానికి వాళ్ళిద్దరూ కూడా సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మరొక విషయాన్ని గమనించాలి. ఎప్పుడూ కూడా అనుమానం అనేది రాకూడదు. అనుమానం తుప్పు కంటే కూడా ప్రమాదమైంది. కాబట్టి ఎప్పుడు కూడా అనుమానం అనేది ఉండకూడదు. అది ఉంది అంటే కుటుంబాలు నాశనం అవుతాయి. మరొక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని ఐక్యపరుస్తూ ఉంది దేవుడే.
ఈ మధ్య కాలం వరకు కూడా ఎవరికి తెలియదు, కానీ అది దైవ సంకల్పం. దేవుడు మిమ్మల్ని ఐక్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా కానీ దేవుడికి చెప్పుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని, నన్ను కూడా నమ్మద్దు, దేవుడిని నమ్మండి. ఆ దేవుడు మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. అమ్మకు మాత్రం పొరపాటును కూడా ఫోన్ చేసి చెప్పొద్దు. అంటే అలా అని చెప్పడం లేదు. చాలా కుటుంబాలలో అమ్మకు సమస్య చెప్పారంటే సమస్య దూరమై కుటుంబాలు విడిపోతాయి. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలో విడాకుల సమస్య ఒకటి. కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అయితే మీ ఇద్దరిని దేవుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు సాయంకాలం 1 నిమిషం పాటు మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఇది కుదరలేదు 12గా 1 గంటగా ఏ టైం అయినా కానీ ఇద్దరు కలిసి 1 నిమిషం ప్రార్థన చేయండి. వీలైనంత వరకు సాయంకాలం పూట కలిసి భోజనం చేయండి. కలిసి భోజనం చేయండి. ఎందుకంటే కుటుంబాల విచ్ఛిన్నం కావడంలో ఇది కూడా ఒక సమస్య. కాబట్టి సాయంకాలానికి ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి, కలవడానికి ప్రయత్నం చేయండి. అది వీలైనంత వరకు కలిసి భోజనం చేయండి, కలిసి ప్రార్థన చేయండి. పగలు 10 సార్లు కొట్టుకోండి మీరిద్దరు. సాయంకాలానికి పొరపాటును కూడా 2 గదుల్లో నిద్రపోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే అలా మీ మధ్య గొడవలు వచ్చినా సాయంకాలానికి నేను గొప్ప నువ్వు గొప్ప అని అనుకోకుండా సారీ అని చెప్పడం తెలుసుకుంటే మీ కుటుంబం పదిలంగా ఉంటుంది. ఇంకొక మాట, కోపం వచ్చింది, మోనా కోపం వచ్చినప్పుడు అమర్ ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళిరా, ప్రశాంతత ఉండదు. ఎదురు నిలబడ్డామంటే ప్రశాంతత ఉండదు. అలానే అమరు కోపం వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు కూడా నువ్వు ఎదురు సమాధానం చెప్పొద్దు. ఒక 5 నిమిషాలు అలా వెళ్ళిరా, సమాధానపూర్వకం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు పాటిస్తే ఆ దేవుడు మీ దగ్గర ఉన్నట్లే, మీ దగ్గర ఓర్పు సహనం ఉన్నట్లే. అలాంటి కుటుంబాన్ని మీరు నూతన కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఉన్నాను. అందుకే జీవితంలో ఏ వేడుక కూడా అంత ఘనంగా చేయరు. ఒక పెళ్లి మాత్రమే ఇంత ఘనంగా చేస్తాం. కారణం ఏంటంటే ఈ రోజు నుండి నూతన కుటుంబంలో బాధ్యతలను స్వీకరించబోతూ ఉన్నాడు అమర్. ఈ సమాజానికి ఒక నూతన కుటుంబాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. అందుకని ఈ వేడుకను ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ బాధ్యతల్లో నువ్వెప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. భార్యను ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు గొప్ప అనేటువంటి ఆ ప్రశ్నను మీ ఇద్దరి మీద తలెత్తవద్దు. చదువులో నువ్వు గొప్ప కావచ్చు, లేకుంటే విజ్ఞానంలో అబ్బాయి గొప్ప కావచ్చు. ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఒకరినొకరు గౌరవించండి. ఎప్పుడైతే భార్య భర్తను పనికి మాలినోడు అంటుందో ఆ అమ్మాయి విలువే తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా భర్తను తక్కువ చేసి మాట్లాడవద్దు, భార్యను కూడా ఎక్కువ తక్కువ చేసి మాట్లాడవద్దు. మరి ఎందుకు అంటే నేను చెప్తుంది, అలా మీరు మాట్లాడినప్పుడు మీ పరువును మీరే తీసుకుంటారు. మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం. అలా కాకుండా దేవుడు వాళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. ఒకరిని మరొకరు గౌరవించమంటూ ఉన్నాడు, ఒకరిని మరొకరు విధేయించమంటూ ఉన్నాడు. భర్తలారా మీ భార్యలను గౌరవించండి అని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యలారా మీ భర్తలను వాళ్ళకు విధేయించండి అంటూ ఉన్నాడు. ఇలా జీవించినప్పుడు ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. అదేమిటి అంటే యేసు ప్రభువు ఈ సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ మీ మధ్య ఉండాలి అంటూ ఉన్నారు. కాబట్టి అలా ఒకరిని మరొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ ఒకరిని మరొకరు విలువ పెంచుకుంటూ జీవించమని వాళ్ళను కోరుతూ ఉన్నాను. అలా ఉన్నప్పుడు విడాకుల సమస్య అనేదే రాదు. మనం సువిశేష పట్టణంలో చదువుకున్నాం మత్తయి శుభవార్తలో, దేవుడు జతపరచిన జంటను ఏ మనుషుడు వేరుపరపరాదు అని.
వాళ్ళిద్దరి మధ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఐక్యపరచడానికి చూడాలి, కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికి చూడకూడదు. మన ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా సాక్షులంగా వచ్చాం. ఉపోద్ఘాతంలో ఫాదర్ గారు చెప్పారు, మనందరం కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాము అని. ఈ ప్రార్థన అంతా కూడా వాళ్ళ కుటుంబ జీవితంలోకి వెళ్ళాలి అంటే మనం సాంప్రదాయబద్ధంగా అక్షంతలు వేస్తూ ఉంటాం. ఈ అక్షంతలను మనలో ఉన్నటువంటి మంచితనము కలిపి అక్షంతలుగా వేసినట్లయితే ఆ దీవెనలు శుభప్రదంగా ఉంటాయి. కాబట్టి అలా మనందరం కూడా అక్షంతలు వాళ్ళ మీద దగ్గరకు వచ్చి దీవించి వేయడానికి ప్రయత్నించుదాం. ఆ దీవెనలు కలకాలం వాళ్ళను ఆశీర్వదింపచేసేటట్టుగా చేద్దాం. ఈ నూతన వధువులను ఆ దేవుడు చిరకాలం ఆశీర్వదించాలని కోరుకుందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు చుట్టకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాలకు ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారు ఇదివరకే మీకు పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములు వస్తున్నారు. మీరు వివాహ బంధమందు నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకోవటానికి ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాము. కొండవీటి అన్నారు మలవరకు మరియమోన, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహ మారులకు వచ్చి ఉన్నారా? జీవిత కాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తెలుసభ చట్టమును అనుసరించి ఆ బిడ్డలను పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహపు అంతస్తులో ప్రవేశం అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తెలుసు ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. అందరికీ అమరాయణను మల్లవరపు మరియు మౌనాయణను భారీగా చేకూర్చున్నాము. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను మీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించాను. భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను మీకు ప్రామాణికంగా ఉందని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నన్ను ప్రేమించి గౌరవించాను. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది
దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది
మీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనసులను నదమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, భావన బిడ్డ, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీరు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడికను ఎప్పటికీ విడిపోనట్లు ప్రేమవంతముగా రూపొందించడం తద్వారా పవిత్రమును ఫలభరితమైన పవిత్ర వివాహము మీరు మీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, మీ సంకల్పానుసారము మీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నారు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందించుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానములో వారు పొందు నూతన జననం ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతులను పాడుచున్నారు. వారితో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పావన పితా, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదులను మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారి మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాతను మరియమాతను, పునీత జోజప్ప గారితోను, ధన్యులని అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమానుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖము చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న ఈ వీళ్ళందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ఆత్మ శాసింతము మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. ఆయన కాకపోయిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశపెట్టగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా. ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహా జీవిత పయనం. మొదలాయెను ఆహా జీవిత పయనం. మరువరాలిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసవి గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసవి గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కళ్యాణమే వైభోగమే
పరిణయమే మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే. పరిణయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే,